హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం 79th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. గత ఎపిసోడ్లో పత్రి మేడం గారు లే లడక్ యొక్క అద్భుతమైన యాత్ర, అందులో ఉన్న ఒక అద్భుతమైన ధ్యాన అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో మనకి చాలా డీటెయిల్గా చెప్పడం, అండ్ ఎస్పెషల్లీ మన హనుమాన్ మాస్టర్ పత్రి మేడం గారి యొక్క మొబైల్లో ఒక క్యాప్చర్లో కనపడడం అనేది చాలా ఒక గొప్ప విషయం. అలాంటి మాస్టర్స్ కేవలం మాస్టర్స్కి మటుకే దర్శనమిస్తారనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. మేడం గారి ద్వారా మన యొక్క పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతా కూడా మన హనుమాన్ మాస్టర్ని ఆ విధంగా లే లడఖ్లో చూడడం అనేది చాలా గొప్ప విషయం. అవన్నీ కూడా పత్రి మేడం గారు గత ఎపిసోడ్లో చెప్పడమే కాకుండా చాలా మటుకు మనకి విజువల్గా కూడా చూపించడం జరిగింది ఆ యొక్క విశేషాలన్నీ కూడా. ఫ్రెండ్స్, ఈరోజు ఈ 79వ ఎపిసోడ్ స్వర్ణామృతంలో మన పిఎస్ఎస్ఎంలో ఎన్నో ప్రాజెక్ట్స్ 1990 నుంచి ఇప్పటి వరకు ఎన్నో పిరమిడ్ ఆశ్రమాలు వచ్చాయి. అందులో పత్రి మేడం గారు, పత్రి సార్ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ ఎంతో ఉంటుంది. అందులో ముఖ్యంగా పత్రి మేడం గారు ఒక ఫౌండేషన్ ఎనర్జీస్ అని చెప్పొచ్చు. ఎక్కడ ఏ ధ్యాన మహాయజ్ఞం కానీ, ఎక్కడ ఎటువంటి పిరమిడ్ శంకుస్థాపన జరిగినా కానీ అక్కడ మొట్టమొదటిగా మేడం గారు వెళ్ళి అక్కడ స్టే చేయడం కానీ, లేకపోతే అక్కడున్న పరిసరాలు మొత్తం చూడడం, ఇవన్నీ కూడా. అండ్ స్వతహాగా గొప్ప హీలర్ మేడం. అక్కడున్న ప్రదేశాలన్నీ కూడా ఎంతో హీల్ చేయబడి ఆ యొక్క పునాదులు ఒక ఆధ్యాత్మిక పునాదులు వేస్తారని చెప్పొచ్చు. దాని తర్వాతే ఎంతో పనులు సజావుగా చాలా ఫాస్ట్గా జరుగుతాయని ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ చాలా అనుభవాల్లో చెప్పారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క స్వర్ణామృతంలో మన పిఎస్ఎస్ఎంకే ఒక అమ్మ, పత్రి అమ్మ గారు ఎంతోమంది ధ్యానులకి, ముఖ్యంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో ఒక పెద్ద దిక్కు అని చెప్పొచ్చు. ఒక అమ్మలాగా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూ, అభిమానిస్తూ, అవన్నీ కూడా మన యొక్క ఆలోచనలు కానీ, మా యొక్క ఆలోచనలు కానీ ఎక్స్ప్రెస్ చేసేదానికి ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో పెద్దది అని చెప్పొచ్చు. అండ్ మాకందరి కూడా ఒక అమ్మ. అలాంటి అమ్మతో ఈరోజు మనం ఇంకొన్ని పేజీలు మన యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు పిఎస్ఎస్ఎంలో నందవరం పిరమిడ్ ప్రాజెక్ట్, అక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా ఈరోజు మనం స్వర్ణామృతంలో పంచుకోబోతున్నాం. అమ్మ నమస్కారం. మాకందరికంటే కంప్లీట్ పిఎస్ఎస్ఎంకే యు ఆర్ అ మదర్. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఏ మదర్. అండ్ చాలామంది ఫ్యామిలీస్కి దూరంగా ఎంతోమంది ఇక్కడ ఉన్నా కూడా మాకందరికి కూడా ఒక మదర్లీ ఫీల్ మేడం. ఎస్, డెఫినెట్లీ. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ మేడం. ఆ ఫీల్ తెప్పించగలిగాను అంటే ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్. ఓకే. ఈ నందవరం ప్రాజెక్ట్లో మొట్టమొదటి నుంచి కూడా మేడం కర్నూలులో మొదలైనప్పటి నుంచి
మీకు ఖచ్చితంగా ఆ ప్లేస్తో కానీ అండ్ ఎస్పెషల్లీ నందవరం అనేసరికి అక్కడ మనకు సదానంద యోగి గారి ఒక సమాధి ఒక ప్రత్యేకత. ఎస్. సో అక్కడ కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది? ప్రాజెక్ట్ కంటే ముందర చెప్పాలి అంటే స్టార్టింగ్లో ఎప్పుడైతే ఆయన సమాధి జరిగిందో అప్పటి నుంచి కూడా నాకు ఒక కోరిక ఉండేది, ఆ ప్లేస్ అంతా కొనాలి, అది మన ఆశ్రమంగా చేసుకోవాలి. తర్వాత ఆ యొక్క ఎక్కడైతే ఆయన సమాధి ఉన్న ప్లేస్ అంతా కూడా చిన్న రూమ్, అది మహా అయితే 10 మంది పడతారేమో, అంత కూడా తక్కువే. ఓకే. సో అలా కాకుండా దాన్ని అంతా తీసేసేసి మంచిగా ఒక ద్వారకామయ్యలాగా తయారు చేయాలి అనే కోరిక నాకు చాలా ఉంది. ఓకే. ఆ విషయంతో నేను అక్కడికి ఒకసారి రజనీకాంత్ రెడ్డి అని ఆయన అప్పుడు నందవరంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్నారు. ఆయన పోస్ట్ ఏంటో నాకు తెలియదు, కానీ హీ వాజ్ సూపర్ పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఆయన తీసుకొని వెళ్ళి ల్యాండ్ లార్డ్స్ కూడా పిలిచాను. పిలిచి ఎంత అవుతుంది అని అంటే ఎకరా 30,000 అమ్మా అన్నారు. ఓకే. అలాగా మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అని. అంటే ఆ ప్లేస్ వదిలేసి, ఏదైతే సమాధి ఉందో ఆ ప్లేస్ వదిలేసి తక్కిన ప్లేస్ అంతా కూడా 30,000 చొప్పున మీరు తీసుకోవచ్చు అని అన్నారు. కానీ ఆ రోజుల్లో 30,000 ఎక్కడివి? 5,000కే మేము అవస్థ పడుతుంటే 30,000 అంటే ఎక్కడి నుంచి తెస్తాము? ఇంకా మెల్లిగా రజనీకాంత్ రెడ్డితో చెప్పాను అనమాట, 30,000 ఎక్కడ పెట్టమయ్యా, కష్టం కదా అని అంటుంటే, ఇది చాలా తక్కువ మేడం, ఇప్పుడు పోను దీని రేట్లు పెరిగిపోతాయి అంటే అప్పట్లో అంత పట్టించుకోలేదు. అంటే ల్యాండ్ గురించి నాకేమీ తెలియదు, జీరో నాలెడ్జ్. సో సరే. ఏ ఇయర్లో మేడం అది? ఇది 90స్లోనే. 90స్లోనే ఇది. ఎప్పుడైతే సమాధి అయ్యి తర్వాత 83లో కూడా ఆయన అయ్యారు. తర్వాత 90s తర్వాతే ఇదంతా జరిగింది. చాలా తపన పడ్డాను, చాలా బాధపడ్డాను. అయ్యో నేను కొనలేకపోతున్నానే, అయ్యో నేను చేయలేకపోతున్నానే అనే ఫీలింగ్ చాలా ఉండేది నాకు. ఓకే. సో ఆ విషయమై నలుగురితో డిస్కస్ చేసేదాన్ని, కానీ ఎవరు కూడా 30,000 రెడీగా పెట్టుకొని ఇవ్వడానికి రెడీగా లేరు. అప్పుడు ఉన్న గ్రూప్ కూడా చాలా చిన్న గ్రూపు. ఒకవేళ డబ్బులు ఉన్నా ఇవ్వడం లేదు, ఉందాయి, లేకుండా అయితే ఎవరు ఉండరు. అప్పట్లో రంగనాథ్ రెడ్డి చాలా చిన్నవాడు వయసులో. కృష్ణ, రంగనాథ్ రెడ్డి వీళ్ళంతా కూడా చాలా చిన్నవాళ్ళు. ఆనంద్ని ఇప్పుడు ఆ ఫోటోలో చూసామంటే గుర్తే పట్టవు. పిఎంసి ఆనంద్ బక్కగా ఎట్లా ఉన్నాడంటే. సో రంగనాథ్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎప్పుడైనా సరే గురు పౌర్ణమికి కొన్ని ఒక 10 ట్రాక్స్ దాకా వచ్చేవి. ట్రాక్స్ అంటారు ఆ రోజుల్లో. ట్రాక్స్ దాకా వచ్చేవి. అక్కడి నుంచి అంతమంది జనాలు వచ్చేవారు అనమాట, కృష్ణతో సహా అంతమంది వచ్చేవారు. అరే ఎవరి దగ్గర ఇంత లేదా అని ఆలోచించేదాన్ని. సరే ఊరుకున్నాను, అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము హైదరాబాద్కి వెళ్ళిపోవడం, ఇంకా దీంట్లో పడిపోవడం అయిపోయింది. ఒకసారి సదానంద స్వామి కల్లో కనపడ్డారమ్మా నాకు. ఇదంతా అయ్యాక నా కల్లో కనపడ్డారు. కల్లో కనపడి దగ్గరగా కూర్చుని, అమ్మ నువ్వు ఎందుకు అంత బాధపడతావు,
రావాల్సింది ఉంటే వస్తుంది, పోవాల్సింది ఉంటే పోతుంది, ఇచ్చేవాళ్ళు ఉంటే వస్తుంది. ఓకే. నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అంటే నేను అనేసాను అనమాట. లేదు స్వామి, నాకు చెయ్యాలని ఉంది, అలాగ ఉండడం నాకు నచ్చటం లేదు అంటే జస్ట్ వీఆర్ కన్వర్సింగ్ అనమాట, అంతే, విత్ ఈచ్ అదర్. మెడిటేషన్లో కాదు, నిద్రలో కళలో. ఓకే. మీరు అంత చిన్న రూమ్లో ఎవరు ధ్యానం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది. అది నాకు చాలా బాధగా ఉంది. ఎలాగైనా సరే దాన్ని ఒక ద్వారకామయ్యగా దానిపైన చిన్న పిరమిడ్ వేసేసి కిందంతా ఓపెన్ పెట్టేసేసి ఎంతమంది అంటే అంతమంది కూర్చొని విధంగా తయారు చేయాలని నా కోరిక. ఓకే. ఈ కోరిక అసలు తీరుతుందా అంటే తీరుతుంది, కానీ ఇప్పుడు కాదు, ఇది టైం కాదు. ఓకే. ఇది టైం కాదు. సో ఆ క్లారిటీ డ్రీమ్లో వచ్చింది. ఓకే. సో అప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాను. కానీ ఎప్పుడు పిల్లలతో సహా వెళ్ళేవాళ్ళము, ప్రతి గురు పౌర్ణమికి వెళ్ళేవాళ్ళము. అక్కడంతా భోజనాలు బాగుండేది, ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఉండేది, స్పిరిచువల్ ఫ్యామిలీ. ఐ మీన్ ఇటు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం మేము. అనంతపురం వాళ్ళు వచ్చేవారు, ఇటు ఊరవకొండ వాళ్ళు వచ్చేవారు. వీళ్ళందరితో కలిసి పిక్నిక్ లాగా చేసుకునేవాళ్ళం. అప్పుడప్పుడు అన్నీ తెచ్చేవారు, భక్ష్యాలు చేసి తెచ్చేది వీళ్ళైతే. అలా కూర్చొని మేమందరం కలిసి భోజనాలు అది చేసేవాళ్ళం, బాగుండేది. ఊరవకొండ షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ డూయింగ్ భక్ష్యాలు. సో ఎప్పుడు అడిగినా ఏం కావాలి అంటే భక్ష్యాలు కావాలనేదాన్ని. సో అప్పట్లో, ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లాంటి భక్ష్యాలు అంటే ఇంతిలా ఉంటాయి, ఇంత ఉంటాయి, అంతే. తినలేము, పెట్టలేము. అదే మాకు టేస్ట్ అనుకునేవాళ్ళం. ఎప్పుడైతే కర్నూలుకి వచ్చామో, ఓహో భక్ష్యాలు అంటే ఇది, ఇంత పెద్దగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, పొరల్లాగా అని అప్పుడు తెలిసింది. సో ఎప్పుడైతే ఆవిడ దాని రుచి చూశానో అప్పటి నుంచి కూడా ఆవిడని అడిగేదాన్ని, ఆవిడ తీసుకొని వచ్చేది. మేమందరం కలిసి అక్కడ గడిపేవాళ్ళము. రాత్రి ఉండేవాళ్ళం కాదు, పొద్దున్న వచ్చేసేసి సాయంత్రం చీకటి పడుతుంటే ఇంకా ఎవరుళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న మొత్తం అందరూ పిరమిడ్ మాస్టర్స్, కొన్ని గ్యాదరింగ్స్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెద్ద లేరమ్మా, ఓన్లీ నందవరం వరకు. నందవరంలో కూడా చాలా తక్కువ. ప్రసాద్ ఉండేవాడు అప్పుడు, ప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్న ఉండేవారు. అంతేగాని మేము వచ్చేవాళ్ళంతా అనంతపురము, గుంతకల్లు, ఊరవకొండ, ఈ మూడే అన్నమాట. ఈ మూడు వచ్చేవారు, చాలా బాగుండేది. ఇప్పుడు మన అప్పట్లో ఉండేవారు, తాడిపత్రి వాళ్ళు ఉండేవారు, కానీ ఎందుకో మాకు అంత క్లోజ్ అనిపించేవారు కాదు. ఓకే. సో అలాగా గ్యాదరింగ్స్ అయితే మెల్లిమెల్లిగా అయ్యేవి, చేసేవాళ్ళము, ఇంటికి వచ్చేవాళ్ళము, హ్యాపీగా ఉండేది. బట్ అది ఆ కోరిక ఈ రోజుకి నాకుంది, ఈ క్షణానికి కూడా నాకుంది. ఆ యొక్క సమాధిని, ఆ రూమ్ తీసేసి చక్కగా పెద్దగా హాయిగా విశాలంగా చేయాలి అని. అంటే ఆ రూమ్నే ఎక్స్టెన్షన్ చేయాలి మేడం? అంటే పూర్తి ఓపెన్ చేసేయాలి. ఓకే. మధ్యలో సమాధి అలాగే ఉంటుంది, దాన్ని డిస్టర్బ్ అలాగా చేయము. అవును. చుట్టూ గోడలు తీసేసామంటే 4 గోడలు, ఆ చుట్టూ చక్కగా మంచిగా మార్బుల్ అది వేసి కూర్చోడానికి వీలుగా అందరూ కూర్చొని ధ్యానం ఒక 500 మంది దాకా కూర్చొని ధ్యానం చేసేటట్టు అలా నాకు ఉండింది అన్నమాట కోరిక. అంటే ఇంకా అది మధ్యలో ఆ సమాధి కింగ్ చాంబర్ అయితే చుట్టూతో మొత్తం అందరు ధ్యానం చేస్తున్నట్టుగా ఒక 500 మంది. పిరమిడ్ ఇంకా పైన పిరమిడ్, పైన ఇది మన పిల్లర్స్ వేస్తారో లేకపోతే ఐరన్ రాడ్స్ వేస్తారో, మొత్తానికైతే పైన పిరమిడ్ ఉంటుంది. ఓకే. ఇది నాకు కోరిక ఈ రోజు చెప్తున్నాగా, ఈ క్షణానికి ఉంది. అది ఏదో ఒక రోజు తీరుతుంది. ఆ రోజు నేను చూడగలనో లేదో నాకు తెలియదు, కానీ
నాకు ఆ కోరిక మాత్రం ఉంది. అంటే ఇది 1990 నుంచి కూడా మీకు అది హా, ఇప్పటివరకు? ఇప్పటి వరకు, ఈ రోజుటి వరకు. ఎందుకంటే ఆ ల్యాండ్ ఒకళ్ళది అనమాట, చెన్నారెడ్డి అని చెప్పాను కదా, ఆయన ల్యాండ్ అది. ఇప్పుడు ఆయన పోయారు, ఆయన భార్య ఏమో ఇవ్వడానికి రెడీగానే ఉంది, కానీ ఆయన కొడుకు ఇవ్వడం లేదు. ఓకే ఓకే. ఆయనకి ఏదన్నా యోగే చెప్పి మెల్లగా ఆయన అది మనకి ఇప్పిస్తే పిరమిడ్ వచ్చేస్తుంది. పిరమిడ్ వచ్చేస్తుంది. అందరు కలిసి చక్కగా అక్కడ వెనకాలంతా ప్లేస్ ఎలాగా ఉంది, అదంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడో నిత్యాన్నదానం మేము పెట్టుకున్నది ఏదో పిరమిడు ధ్యానము ఇవి కాదు, నిత్యాన్నదానం. ఎప్పుడూ అన్నదానం జరుగుతూ ఉండాలి. దట్ వాజ్ ద ఎయిమ్. ఓకే. అంటే అక్కడికి వచ్చి ఆ సమాజానికి వచ్చే వాళ్ళకందరూ కూడా ఎప్పుడూ అన్నదానం ఉండాలి. సూపర్. ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు కాసిరెడ్డి ఆయన దగ్గర ఎలా ఉంటుంది, ఓకే, 24 hours ఏ టైంకి వచ్చినా కూడా వేడివేడి అన్నం వడ్డిస్తారు, ఇంత సాంబారు. చాలా, అదే అమృతం. అదే అదే అలాగే చేయాలని మా ఉద్దేశం. ఓకే. అప్పటి నుంచి కూడా నాకు అన్నదానం అంటే పిచ్చి. మీరు ఎక్కడ అన్నదానం ఉన్నా మేడం అక్కడ అబండెన్సే జరుగుతుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేడం మీరు అక్కడ కన్నులో ఒకసారి చెప్పారు, వడ్డిచ్చే కొద్దికి గణేష్ ఫెస్టివల్ రోజు మేడం. ఎస్, గణేష ఫెస్టివల్ అప్పుడు మీరు పిలిచింది ఒక హండ్రెడ్స్లో ఉంటారు అంతే, 100 చుట్టుపక్కల వాళ్ళు. 50 మంది ఓనర్స్ అయితే 50 మంది వర్కర్స్. కొంచెం ఎక్కువ తింటారు, ఆ లెక్కని చేశాను. కానీ అది మించిపోయింది. మించిపోయి తక్కిన లేబర్ అంతా కూడా వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళే. ఒక్కొక్కళ్ళు ఎక్కువ తిన్నా కూడా 100 అన్నం ఎలా మిగిలింది? అలా చేస్తే కూడా మీరు చాలా చెప్పడం 800 మంది దాకా. 750 మందో దగ్గర 800. బట్ స్టిల్ మళ్ళీ అంతే ఉంది. స్టిల్ అంతే ఉంది కిందికి వచ్చి చూస్తే. ఇంకా నాకు చేత కాదు అని చెప్పేసి వదిలేసి వెళ్ళాను వడ్డించడం. అప్పటికి 1 గంట నుంచి 4 గంటల దాకా ఏకధాటిగా వడ్డించాను. ఓకే. నిజంగా అది మటుకు ఇప్పటికీ గూస్ బంప్స్. అది అంటే మనకి ఇంకా ఫస్ట్ మన పిఎస్ఎంలో ఫస్ట్ అన్నదానం నిజమే. అంత లార్జ్ స్కేల్లో రైట్. ఏదో ఇంట్లో చేసేదాన్ని అది వేరు విషయం, కానీ బయట చేయడం అనేది అది ఫస్ట్ టైం. మీరు చేసింది 100 మందికి అయితే 800 మంది తిన్నారంటే ఇంకా మిగిలిపోతే అలా రోడ్డు మీదకి తీసుకెళ్ళి అందరికీ పనిచేసేయండి. ఎవరు వస్తే ముష్టి వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా అందరికీ ఇచ్చేసేయండి ప్రసాదం అని చెప్పి, వినాయకుడు ప్రసాదం అని చెప్పి పెట్టేయండి అని చెప్పి చెప్పాను. సో అలాగా అన్నదానం అంటే అప్పటి నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, పెట్టాలి. అండ్ మీరు ఇక్కడ వ్యాలీలో అన్నదాన ఇనిషియేషన్ మీరు తీసుకున్నాక ఉండడం స్టోర్ సరిపోవట్లా, స్టోర్ రూమ్ సరిపోవట్లా. అది నా అదృష్టం అయ్యా, ఇంకేం లేదు. నేను చేసింది ఏం లేదు. అంటే మీకు తపన తీసుకొస్తుంది మేడం. తపనే తీసుకొస్తుంది, అంతేగాని చెయ్యాలి, అంతే చెయ్యాలి, అందరికీ పెట్టాలి. సో ఇది నెక్స్ట్ లెవెల్ మన నందవరంలో. ఎస్ ఎస్. అంటే ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్స్ అన్నదాన్ని. ఎందుకంటే అక్కడికి పనగానపల్లికి వెళ్ళే తోవ కదా అది, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆశ్రమం కదా, ఏదో భోజనం దొరుకుతుంది, ఆకలితో ఉంటారు కదా, దొరుకుతుందని దీన్ని బట్టి వస్తుంటారు. ఓకే. యా. సో
వచ్చే వాళ్ళందరూ సమాధి దగ్గర రావడం. వచ్చే వాళ్ళందరికీ ఇంత సాంబార్ అన్నం, ఇంత మజ్జిగ, బస్, ఓకే, ఇంకేం ఉండదు. బట్ అదే చాలు, యా, అదే చాలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి కాసిరెడ్డి ఆయన ఆశ్రమానికి వెళ్ళి భోజనం చేసాము. సాయంత్రం 3 అయింది. నేను మా అక్కలు ఇద్దరు అందరం కలిసి వెళ్ళాం. మా అక్క వాళ్ళు విసుక్కున్నారు, ఏంటి ఇలాంటి ప్లేస్లో భోజనం ఏంటి, కింద కూర్చోడాలు ఏంటి, ఇదంతా శుభ్రంగా లేదు, అది లేదు, ఇది లేదు. బట్ నాకేమీ వినిపించలే, ఏమీ వినిపించలే వాళ్ళ మాటలు. ఓకే, నేను హాయిగా కూర్చున్నాను, కడుపు నిండా తిన్నాను. అది ఆయన ప్రసాదం. అది అలా తినాలే కానీ అలాంటి భావన వాళ్ళకి నమ్మకాలు లేవు. ఓకే, వాటిని వాళ్ళని మనం అనే లాభం లేదు, వాళ్ళకి నమ్మకాలు లేవు. అందుకని వాళ్ళు అలా చేశారు. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. నోబడీ క్యాన్ సే ఎనీథింగ్. సో ఈ నందవరంలో ఈ యొక్క అక్కడ సమాధి దగ్గర అన్నదానం అనేది స్టార్ట్ అయింది కదా, అక్కడ నుంచి ఇప్పుడు ఒక పిరమిడ్ కానీ అండ్ ఆ ప్లేస్లో ఇంకా డెవలప్మెంట్స్ పరంగా సో ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఫామ్ చేయడం ఇవంతా కూడా రాను జరిగిందా మేడం? యా, రాను జరిగింది. అంటే మా అందరం కలిసి ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకుందాం అనుకున్నాం నందవరంది. ఓకే, సార్ ఓకే చేశారు. అన్ని పేర్లు రాసుకొచ్చారు, మారేమో. దాంట్లోంచి కొన్ని తీసేశారు, కొన్ని ఉంచారు. నేను, రంగనాథ్ రెడ్డి, కృష్ణ, మారెం, సత్యం, వెంకటేశ్వర్లు, ప్రసాదు, గాయత్రి అని ఒక అమ్మాయి, మన డోన్లో షీ వాజ్ ఏంటి దాన్ని ఏమంటారు, ఏదో పోస్ట్ కూడా ఉంది, మన మున్సిపల్ దాంట్లో ఏదో పోస్ట్ ఉంది ఆ అమ్మాయికి. గాయత్రి 8, ఇంకొకరు ఎవరో ఉన్నారబ్బా, 9 మంది. 9 మందికి మేము అంతా సెలెక్ట్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. అబ్బూరి, ఓకే, ఇంకొక ఆయన. సో ఇంతమంది కూడా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతూ వచ్చింది. అది లేదని, ఇది లేదని, ఇది సరిగ్గా లేదని, అది సరిగ్గా లేదని అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళది కూడా ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతూ వచ్చింది. మేము 15 మంది ఉన్నాం. ఓకే, 15 మంది ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని, పేపర్లు తీసుకొని ప్రజెంట్ చేసాం. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఓకే, ఆ రోజే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ నందవరం కాదు, కర్నూలు. ఓకే, ఓకే, కర్నూలు అనుకుంటా, కర్నూలులో రిజిస్ట్రేషన్ అయింది. అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా మళ్ళా సమాధి దగ్గరకు వచ్చి ఆయన్ని ధ్యానం చేసి కాసేపు కూర్చొని ఎవరెవరు ఏంటి అనేది లెక్క పెట్టుకొని డిసైడ్ చేసుకొని ఇంకా అప్పటికి డిస్పర్స్ అయిపోయాం. ఆ రోజు నేను ధ్యానం చేస్తుంటే నేను కింద కూర్చోలేను కదా, యాజ్ యూజువల్ పైన ఇలాగే కుర్చీలో కూర్చున్నా. ధ్యానం చేయడం మొదలెట్టిన తర్వాత ఒక నల్ల గడ్డాలు ఉన్నాయి, గుంగురు జుట్టు ఉంది, నా గడ్డం కూడా గుంగురుగానే ఉంది. ఒక ఆయన ఇప్పుడు రమణ మనిషి కూర్చుంటాడే ఆ టైప్లో కూర్చున్నాడు. ఎంత దగ్గరగా అంటే నేను ఇలా కూర్చున్నానంటే ఇక్కడ ఇంతే దూరం, అంత దగ్గరగా కూర్చున్నాడు ఆయన. నన్ను చూసి నవ్వుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. యాజ్ యూజువల్ అర్థం కాదు కదా, ఎవరో తెలియదు. ఈయన సదానందిలా యోగిలా లేరు, ఈయనెవరు? ఓకే, అప్పుడు ఆయన చెప్పారనమాట, నేను దీన్ని కాపాడుకునే ఈయన మా గురువు గారు, సదానంద యోగి స్వామి నా గురువు.
నేను ఈయనని ఇక్కడే కనిపెట్టుకొనే ఉంటాను. ఓకే. ఆయన చెప్పడం అన్నమాట ధ్యానంలోనే. ఓకే. నా స్వామిని నేను కనిపెట్టుకుంటూనే ఉంటాను ఇక్కడ. అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను. ఓహో. ఇంకో మాట కూడా చెప్పాడు, నీకు ఎప్పటి నుంచో ఉంది కదా కోరిక, చూసావా ఇప్పుడు నెరవేరింది కదా. ఎప్పటి నుంచో ఉంది కదా కోరిక, ఈ సమాధి దగ్గర అన్నీ చెయ్యాలి అని, కానీ ఇప్పుడు తీరింది నీకు. అలాగే ప్రతి కోరికకి కూడా ఒక టైమింగ్ అంటూ ఉంటుంది. నువ్వు కోరంగానే వెంటనే అన్నీ వచ్చేవు. దాంట్లో నువ్వు పండాలి, ఆ కోరికలో నువ్వు పండాలి, అప్పుడు ఆ కోరిక తీరుతుంది. సూపర్ మేడం. నువ్వు ఇలా కోరుతావు, అది ఎక్కడి నుంచి వస్తుంది, నీ సోల్ నుంచి వస్తుందో ఇక్కడి నుంచి వస్తుందో తెలియదుగా. తెలియనప్పుడు అది వెంటనే ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? దాని గురించి నువ్వు కష్టపడాలి. నువ్వు ఇన్నాళ్ళు వెయిట్ చేసావు, ఇన్నాళ్ళు కాదు ఇన్నేళ్ళు వెయిట్ చేసావు కనుక ఇప్పుడు నీ చేతికి వచ్చింది. ఇక ముందర బాగా వెళ్తుంది, శ్రద్ధ పెట్టు. ఓకే అని చెప్పారు. చాలా బాగుంది మేడం. కోరిక అనేది పండు వరకు కావాలి అనేది, అంటే ఇది ఇమ్మీడియట్గా మనకు అనిపించినా కూడా అది స్టెప్ బై స్టెప్ తీసుకొని అవుతుంది. స్టెప్ బై స్టెప్ అవుతుంది. ఓకే. ఇలా కోరంగానే అలాగ వచ్చేవుగా. అందుకని కోరావు, నువ్వు ఎప్పుడో కోరావు. నీ కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆయనకి ఎలా తెలుసో చూడు. ఓకే. వాళ్ళకి తెలియదు ఏంట్లే అంతర్యాములు. సో ఎంత కూడా ధ్యానంలో అయింది, అంతా ఈ ధ్యానాల్లోనే, అంతా ధ్యానాల్లోనే. కుర్చీలో కూర్చున్నాను, ఆయన అక్కడ కూర్చున్నారు. ఫస్ట్లో ఏమో భయం వేసింది, దగ్గరగా వచ్చి కూర్చున్నారు కదా, భయం వేసింది. ఆయన కూడా ధ్యానాల్లో కూర్చున్నాను. గురువు, ఆయన ఒక గురువు, ఒక మహాత్ముడు, ఒక యోగి, ఒక ఋషి అనుకొని నేను అలా కళ్ళు మూసుకొని కూర్చున్నాను అని చెప్తే మెల్లిగా ఒక పావు గంట తీసుకున్న టైము, పావు గంట తీసుకున్నాక అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. అప్పటి వరకు అలాగా, అప్పటిదాకా నేను ధ్యానంలో డీప్గా వెళ్ళాలిగా. ఆ కమ్యూనికేషన్ నేను రిసీవ్ చేసుకోగలిగే స్థితికి ఎదగాలిగా. ఓకే. ఓకే. అప్పుడు ఆయన చెప్పాడు అన్నమాట, ఈయన శిష్యుడిని, నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఈయన సమాధి దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను, ఈయన బాగోగులన్నీ నేను చూసుకుంటాను, ఆయనకి ఏం కావాలో అది నేను చేస్తాను అని చెప్పిన తర్వాత, నీకు ఉండింది కదా ఎప్పటి నుంచో కొన్నేళ్ల బట్టి ఇక్కడ ఇలా కావాలి అని, ఇప్పుడు దొరికింది. కాయ పండవాలి, అప్పుడే దొరుకుతుంది. వాళ్ళ భాషలు అన్నీ వేరే ఉంటాయమ్మా. అవధూతల భాషలు చాలా తేడా ఉంటుంది, మనకు అర్థం కాదు అంత ఈజీగా. అందులో డీప్ మీనింగ్ ఉంటుంది. అప్పుడు పచ్చిగా ఉంది, నా కోరిక పచ్చిగా ఉంది, అందుకని అది అవల. కానీ పోను 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 అది పండింది, పక్వానికి వచ్చింది. ఎప్పుడైతే పక్వానికి వస్తుందో ఆ కోరిక, అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి కూడా మేడం, మీరు ఆ 15 minutes మెడిటేషన్ చెప్పారు కదా, ఆ పాయింట్ కూడా చాలా బాగుంది మేడం. అంటే మాస్టర్స్ వచ్చినా కూడా మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకునేదానికి, మన ఫ్రీక్వెన్సీ పెంచుకునేదానికి అక్కడ ఇంకా ఎక్కువసేపు మెడిటేషన్ టైం ఇస్తారు వాళ్ళు. ఓకే, టైం ఇస్తారు. ఇప్పుడు నేను రాగానే వచ్చి కూర్చోగానే ధ్యానంలో వాళ్ళు వెంటనే కనిపించరు. కొంచెంసేపాక మెల్లిగా
మబ్బులాగా వస్తుంది, ఆ మబ్బులోంచి ఆయన కనిపిస్తారు. ఆ కనిపించినప్పుడు కూడా వెయిట్ చేస్తారు. ఇది నేను చాలా మందికి చెప్పాను, అంటే ఇంత డీటెయిల్గా చెప్పలేదు. ఓకే. ఇలా నాకు కనిపించారా అనే సంగతి మాత్రం చెప్పాను. అలాగా అప్పుడు కనిపించారు. అలాగా మెల్లిగా ఇప్పుడు మా గ్రూప్ అంతా కూడా చాలా ప్యూర్ గ్రూప్ అమ్మ. ఇందాక మీరు చెప్పిన పేర్లందరూ కూడా మన వెంకటేశ్వర్లు ఈజ్ నందవరం ఫెలో, చాలా డెడికేటెడ్ పర్సన్. అండ్ సత్యమణి, ప్రసాద్ సరే నేను, దెన్ రంగనాథ్ రెడ్డి, కృష్ణ, గాయత్రి కూడా డోన్ నుంచి వచ్చింది. ఇలాగ ఇంతమంది కూడా పర్ఫెక్ట్ ఇంటెన్షన్తో ఉన్న మాస్టర్స్ వీళ్ళు. అబ్బోరి గారు. కొంతమంది ఏమంటే ఇప్పుడు ఏదో ఇస్తాము చేస్తాము అని అంటారు, కానీ అది ఇవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. నేను ఇన్ని కోట్లు ఇస్తా, అన్ని కోట్లు ఇస్తా, లేకపోతే ఇదవుతుంది అదవుతుంది, నేను చేసేస్తాను అనే మాట్లాడతారు. కానీ మేనిఫెస్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అది చెయ్యడానికి ఎంత టైం పడుతుంది చూడు. నేను ఇస్తాను అనగానే ఆ మనసు ఒప్పుకోదు ఒక్కొక్కసారి. ఆ టైంకి ఇస్తానని చెప్పచ్చు, కానీ ఆ తర్వాత మనసు ఒప్పుకోదు. ఆ ఒప్పుకోనప్పుడు ఏమవుతుంది, అది కాదు, చాలా డిలే అవుతుంది. వాళ్ళు నిజంగా ఇస్తాను అన్నప్పుడు ఇక్కడ అవసరమే లేకపోవచ్చు. టైమింగ్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఇస్తానన్నప్పుడు జేబులోంచి తీసేసి ఇచ్చేయాలి. లేదు అంటే ఒక రోజు పోస్ట్పోన్ చేసినా కూడా వేరే వాళ్ళు వస్తారు. సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ క్యూ టు సపోర్ట్. రైట్ మేడం, 100%. అంటే మన స్పిరిచువల్ వర్క్స్ అంతా కూడా ఏ టైంలో ఎవరు ముందుకు వస్తారో చెప్పలేం. అందుకని నేనే ఉంటాను, నేనే చేస్తాను అనేది ఏం లేదు. ఏమో రేపు ఇంకొకరు వస్తారు, వాళ్ళు వెంటనే తీసి ఇవ్వగలరేమో, తీసి ఇస్తారేమో. అప్పుడు నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు ఇవ్వాలనుకున్న అదేమవుతుంది? నువ్వు డిలే చేసినట్టే కదా, నీకు ప్రాప్తం లేనట్టే కదా. అది. సో మీకు ఇక్కడ ఉన్న మెంబర్స్ సో ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎలా జరిగాయి మేడం? చాలా అంతా రంగనాథ్ రెడ్డి గారు, కృష్ణ, ఆ తాడిపత్రి వాళ్ళే. ఓకే. మొత్తం అంతాను. ఆ రోజు స్టేజ్ ఎంత కావాలి అని అడిగారు. అంటే నేను నా నోరు జారి ఏమన్నాను, 60/40 అన్నా. ఓకే. 60/40 ఈజ్ టూ బిగ్. వచ్చింది, రావడం అయితే వచ్చింది, కానీ ఏమైంది, దాంట్లో డార్మెటరీస్ వచ్చాయి, రూమ్స్ వచ్చాయి, వంటిల్లు వచ్చింది, అన్నీ వచ్చాయి, ముందర స్టేజ్ కూడా వచ్చింది. నేను చూసాను మేడం. చూసావు కదా? చాలా చాలా బాగుంది. ఒక దాంట్లోనే అన్నీ వచ్చేసాయి. నీళ్లు పడ్డాయమ్మా. నేను వెళ్ళాను ఆ రోజు, బావి దాన్ని ఏమంటారు, బోర్వెల్ తవ్వడానికని. ఒక ఆయన వచ్చాడు, కొబ్బరికాయ ఇలా పట్టుకున్నాడు, పట్టుకొని ఆ పైనది ఇది ఇలా ఉంది అంటే పీచు, ఇలా పట్టుకొని అలా తిరుగుతున్నాడు. తిరిగి ఒక చోట సడన్గా ఆ కొబ్బరికాయ ఇలా పడిపోయింది. ఓకే. అక్కడ నీళ్లున్నాయని లెక్క. నిజంగా తవ్వితే బోళ్ళన్ని నీళ్ళు వచ్చాయి. అక్కడే బోరేశారు.
నీటికి కొదవే లేదు. అబ్బా, ఎన్ని పండించారో, ఎన్ని కూరగాయలు పంపించారు. మేము చూసినప్పుడు అక్కడ అంతా చాలా మొత్తం కూరగాయలు అన్ని కూడా పండిస్తున్నారు. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఎస్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ మీరు స్టేజ్ ఎలా చెప్పారో తెలియదు మేడం. వెనకాల మటుకు ఆ పక్కన డార్మేటరీస్, రైట్ సైడు అక్కడ కిచెన్, మొత్తం అక్కడ డైనింగ్ అంతా కూడా ఉండేది. అండ్ దాని వెనకాల మళ్ళీ పంట పొలాలు, చాలా చాలా బాగుండేది. ఎస్. సో ఇవంతా కూడా 7 ఎకరాలు కొన్నాము. ఓకే, 7 ఎకరాలు ఒక్కొక్కటి 7 లక్షలు. ఒక్కొక్క 30,000 ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ? నేను అడిగింది అప్పుడులో స్టార్టింగ్లో నేను అనుకునేది కొందామని 30,000. అప్పుడు అనుకున్నా, అయ్యో అప్పుడే కొని ఉంటే, ఏదో ఒకటి చేసుకొని ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు నా దగ్గర అమ్ముకోవడానికి కూడా ఏమీ లేదు బంగారం. అలా ఉండుంటే ఎప్పుడో అమ్మేసి నేను అది కొని ఉండేదాన్ని. ఎందుకంటే ఈ లోపలే అన్నీ అయిపోయినాయి మా ఇంటి ఖర్చులకే. ఓకే ఓకే. సో అంత తపన ఉండేది, చాలా తపన ఉండింది నాకు అది కొనాలని. ఆ ల్యాండ్ ఓనర్స్ని కూడా పిలిపించాం మేము. పిలిపించి మాట్లాడితే కూడా చెప్పారు, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రాసిస్తానమ్మా 30,000 అంతేను అని అన్నారు. అప్పుడు కానీ నిజం చెప్పాలంటే కొన్ని కరెక్ట్ టైంలో వస్తాయ్యా, అప్పుడు రాకపోవడమే మేలు అనిపిస్తుంది. ఓకే, అంటే ఎలా మేడం? ఎలాగా అంటే ఇప్పుడు వస్తారు, అది కొంటాను, కొని దాన్ని ఒక ల్యాండ్ చేస్తాము, ఇలాగే ట్రస్ట్ అని ఫామ్ చేసుకుంటాము. ఆ ట్రస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఓకే, ఆ టైంలో రాంగ్ పర్సన్స్ ఎంటర్ అవ్వయి ఉండొచ్చు. అందుకే సదానంద స్వామి ఒప్పుకోలేదేమో, దిస్ ఈజ్ నాట్ ద టైం అని. పండుగ అయ్యేదాకా కరెక్ట్ వెయిట్ చేశారు. ఓకే, నేను అందుకే అనిపిస్తుంది ఇప్పుడు, నాకేం రిగ్రెట్స్ లేవు. అప్పుడు కొనలేదే, 30,000కే వస్తుంది, నేను ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలే. ఓకే, కరెక్ట్గా జరిగింది అనుకుంటున్నా. మన స్పిరిచువల్ యాక్టివిటీస్ అంతా కూడా టైమింగ్లో మిస్ అవ్వదు మేడం. టైమింగ్లో మిస్ అవ్వదు. యా. సో మేడం, ఇప్పుడు అక్కడ యాక్టివిటీస్ అంతా కూడా అన్నదానంతో స్టార్ట్ అయింది. సో అన్నదానం అక్కడ నిరంతరంగా అన్నదానం జరుగుతూ ఉంటుంది. జనాల ఫ్లోటింగ్ కూడా పెరిగేదా మేడం? అక్కడ పెరిగింది. అక్కడ ఎక్కువ బయట ఇప్పుడు వచ్చిన వాళ్ళకే అని కాదు, బయట వాళ్ళకు కూడా పెడతారు. ఓకే, ఎవరు వచ్చినా సరే భోజనం దగ్గర కూర్చున్నారంటే వాళ్ళకి అన్నం పెట్టి తీరాల్సిందే. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు మనం అన్నదానాలు ఎలా పెడతాం విజిటర్స్కి, అలాగే అక్కడ విజిటర్స్ ఏముంటారు, ఆ రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరైనా ఆకలిగా ఉన్న వాళ్ళు వచ్చారు అనుకో, ఓకే అన్నదానం అని బోర్డు పెట్టాం కదా, సో వస్తారు. సో అన్నదానం బోర్డు బయట బోర్డు ఉంది, నిత్యాన్నదానం. ఓకే, అసలు అన్నదానం అనే ఒక నిత్యాన్నదానం నిరంతరంగా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా మారిపోతాయమ్మా. నిత్యాన్నదానం చాలా అపురూపము, చాలా గ్రేట్. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎంతోమంది ఉన్నాయి అన్నదానం చేసిన వాళ్ళవి. ఓకే, అన్నదానం చెయ్యకుండా ఉంటే అది స్పిరిచువాలిటీ కాదు, అది ఆధ్యాత్మిక కాదు. అన్నదానానికి మనం కనుక లోటు చేసాము అంటే మనం ఏమీ ఎదగలేనట్టే లెక్క. ఓకే, పోరాడాలి ఎన్లైటన్మెంట్ కోసం, ఫైట్ చేయాలి. అన్నదానం లేకపోతే సూపర్ పాయింట్ మేడం. పిఎస్ఎంలో అన్నదానానికి పెద్ద పీఠం అది. అసలు అంటారు కదా, నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా అన్నదానం చెయ్యి.
అది ఇప్పుడు కూడా మేడం నేను ఎన్నోసార్లు నేను చూసాను, మీరు సార్ ఎవరైనా ఫస్ట్ వచ్చారంటే ఫస్ట్ భోజనం చేసే వాళ్ళని అడుగుతారు మేడం, తర్వాత తర్వాత వేరే అప్డేట్స్ ఏమైనా చెప్పడం వస్తే కూడా ఫస్ట్ మీరు భోజనం చేస్తారా వీళ్ళు అని అంటారు. ఎస్, అది అన్నదానం అనేది ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎన్నో మంది సంస్కారాలు, రిలీజియన్స్ అన్నీ కలిపినా కూడా అన్నదానం అనేది ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన పార్ట్. మన పూజలు, వ్రతాలు తర్వాత మనం క్రియేట్ చేసుకునేవి కొన్ని. ఫస్ట్ అన్నదానం. ఓకే, సో దీని ద్వారా కంప్లీట్ అక్కడ నందవరం ప్రాజెక్టు మొదలైంది. అన్నదానం స్టార్ట్ అయింది, తర్వాత అందరు రావడం స్టార్ట్ అయింది. సో ఇవంతా జరుగుతున్నప్పుడు ఇంకా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఇంకా జరుగుతున్నాయి మేడం అక్కడ? ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అంటే ఇప్పుడు మన శివరాత్రి ఒకటి జరుగుతుంది. ఓకే, ఒకసారి చాలా గ్రాండ్గా చేసాము. ఇంకా గురు పౌర్ణమి అయితే చెప్పనే అక్కర్లే. పదేసారు గురుగారు సమాధి పొద్దున్న 6 గంటల నుంచి మొదలైంది, రాత్రి 10 గంటల దాకా పెడుతూనే ఉన్నాం. వచ్చిన వాళ్ళకి లేదనకుండా వడ్డించడమే. అట్లా అన్నదానం జరిగింది ఆ రోజు. ఓకే, సో శివరాత్రితో పాటు గురు పౌర్ణమి కూడా, గురు పౌర్ణమి ఎక్కువ చేస్తాము. శివరాత్రి కూడా చేస్తాము. శివరాత్రికి అందరికీ లాస్ట్ రాత్రికి ఏదో ఉప్మావో అలాంటివి ఏవో చేసి పెడతాం. ఓకే ఓకే, టిఫిన్ ప్రతి ఒక్కళ్ళకే దొరుకుతుంది. అది ఎవరైతే ధ్యానం చేసుకుంటారో వాళ్ళకి. అది. సో ఇప్పుడు అక్కడ కంప్లీట్ అక్కడ చూసుకోవడానికి వాలంటీర్స్, స్టాఫ్ అంతా ఉంటారు? ఉన్నారు. వంటవాడు ఉన్నాడు, వాడి పెళ్ళం, ఇద్దరు కలిసి ఉంటారు. తర్వాత అక్కడ చూసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, అందరూ ఉన్నారు. సో ఈ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్తో పాటు సో రోజువారీ ధ్యానం క్లాసులు కూడా వచ్చే వాళ్ళకి ధ్యానం చెప్పడం? ధ్యానం క్లాసులు కొంచెం తక్కువ వెళ్తుంటారు. ధ్యానం ఎవరైనా వెళ్ళినప్పుడు అందరికీ కలిపి ధ్యానం చెప్తారు, అది వేరు విషయం. చెప్పరని కాదు, బట్ ప్రత్యేకంగా దానికోసం అని చెప్పేసి క్లాస్ పెట్టరు. ఓకే, ఇప్పుడు మన గోపాల్ రెడ్డి గారు వచ్చారు ధర్మవరం, ఆయన 7 days భగవద్గీత చెప్పారు. అలాగా ఒక్కొక్కళ్ళు తటవర్తి గారు వచ్చారు, ఆయన చేశారు. అలాగా ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే ఓకే, సో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టే మేడం? జరుగుతున్నట్టే లెక్క. ఓకే, సో ఇంకా ఇప్పుడు జరుగుతున్న మొత్తం డెవలప్మెంట్స్ నెక్స్ట్ ఇంకా ప్లాన్స్ ఏంటి మేడం అక్కడ? ప్లాన్స్ ఏంటంటే నాకు అదే చెప్తున్నాగా, మెయిన్గా ఆ ల్యాండ్ కొనేయాలి. ఆ సమాధి దగ్గర ల్యాండ్ కొనేయాలి. ఓకే, ఆ ల్యాండ్ ఆయనకి బుద్ధి పుట్టించాలి భగవంతుడు, సదానంద స్వామి ఇచ్చేన ఆయన అని వాళ్ళ అబ్బాయికి. ఓకే, అప్పుడు పుట్టిస్తే కనుక ఈ విధంగా మార్చాలి. అదంతా ఏకాండి చేసి ఒక మంచిగా ఫెన్సింగ్ అది వేసి మంచి పిరమిడ్ అది కట్టించి, ఏదైనా కూడా ధ్యానమే, అంతకంటే ఏం జరగదు అక్కడ. కానీ ముఖ్యంగా అంత కంజెస్టెడ్గా ఆ రూమ్లో ధ్యానం చేస్తుంటే బాధేస్తుంది. ఒకళ్ళు తిరుగుతుంటే ఇంకోళ్ళు పక్క నుంచి తిరగడానికి కూడా ప్లేస్ లేదు. ఆ రోజుల్లో అలా కట్టారు, మార్చాలి కదా. ఓకే, సో ఇది నా కోరిక. ఓకే, అది మీకు ఎప్పటి నుంచో ఉంది? ఎప్పటి నుంచో ఉంది అది. ఓకే, ఖచ్చితంగా ఒక రోజు డెఫినెట్గా అవుతుంది. ఓకే, ఇందాక మీరు చెప్పిన ఎగ్జామ్ ప్రకారం ఒకరోజు పండు అయి తీరాల్సిందే. పక్వానికి రావాల్సిందే. పాపం వైఫ్ ఇచ్చేయమంటుంది, కానీ పాపం వాళ్ళ కొడుకే ఇవ్వట్లేదు. ఓకే ఓకే, మేడం ఇంత బలంగా చెప్తున్నారంటే అది జరగాల్సిందే. జరగాలి. ఆయన ఇస్తే మాత్రం నిజంగా ఆయన ఎంతో పుణ్యాత్ముడి కిందే లెక్క. ఆ ల్యాండ్ కనుక ఇచ్చేసేస్తే
మంచి కార్యానికి ఇస్తున్నారు కాబట్టి బాగుంటుంది. ఓకే. సో మేడం, మీకు పిఎస్ఎస్ఎంలో ఎన్నో ప్రాజెక్ట్స్ మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుంటారు. అవును. అన్నీ చూసిన వాటికల్లా ఈ యొక్క నందవరం ప్రాజెక్ట్లో మీకు ఇంకా స్పెషల్గా ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. ఎస్, డెఫినెట్లీ స్పెషల్. ఇంకా సిన్స్ బిగినింగ్ మీరు 1990sలోనే మీరు ఎస్ అటాచ్మెంట్ ఉంది. అవునవును అవును. ఎందుకంటే ఆయన చూశాను, ఆయనతో మాట్లాడాను, ఆయనకు భోజనం పెట్టాను. అవన్నీ ఆ కనెక్షన్స్ ఉంటాయి కదమ్మా, ఎక్కడ పోతాయి? యా యా. గురువు అనేది కనెక్షన్స్ ఉంటాయి కదా. కాసిరెడ్డి నాయన అయితే, రామిరెడ్డి అయితే, మన తాటంబరి బాబా అయితే ఏంటి, ఇలాగా చాలామంది యోగుల్ని నేను కలిశాను, పర్సనల్గా కలిశాను, వాళ్ళకి సేవ చేశాను. సేవ అంటే ఏంటి? దగ్గర ఉండడం సేవ అది. కొంతమంది అనుకుంటారమ్మా, నేను ఇన్నేళ్ళు గురువుగారితో ఉన్నాను, అన్నేళ్ళు గురువుగారితో ఉన్నాను, 33 ఏళ్ళు గురువుగారితో ఉన్నాను, నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అని అనుకుంటారు. కానీ ఆ 33 ఏళ్ళు ఆయన దగ్గరే ఉన్నారా? 24 hours ఆయన దగ్గరే ఉన్నారా? ఆయన భోంచేశారా? ఆయన కాళ్ళు పట్టారా? ఆయనకు మసాజ్ చేశారా? రాత్రంతా కూర్చొని ఆయనకు కావాల్సింది ఏమన్నా అందించారా? అప్పుడు వీ కెన్ టాక్ దట్ 33 ఏళ్ళు ఈయన సేవ చేశారు అని మనం దాన్ని ఏమంటే స్టాంప్ వేయచ్చు. ఓకే. ఎవరైతే చెప్పుకు తిరుగుతున్నారో 33 ఏళ్ళు నేను ఉన్నాను అని, నాకు అదంతా అనిపించదు. ఓకే. ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు నిజంగా చేసి ఉండరు, ఎవరైతే చేస్తారో వాళ్ళు చెప్పుకోరు. అంతే కదా. సేవ చేసిన వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారు? అది జరిగిపోతూ ఉంటుంది అంతే. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లోపల. అంతేగాని నేను అన్నేళ్ళు ఉన్నాను, నేను ఎప్పుడు ఉంటాను, మీకేం తెలుసు, నాకంటే మీకు తక్కువ తెలుసు అన్నట్టు మాట్లాడే వాళ్ళని చూస్తే జాలేస్తుంది నాకు, నిజంగా జాలేస్తుంది. ఎంత అజ్ఞానంలో ఉన్నారు అనిపిస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, పత్రిగారి వైఫ్ని. ఓకే, పొద్దుగోకులో నేను పత్రిగారి వైఫ్ని అని చెప్పుకుంటూ తిరిగితే ఏం బాగుంటుంది? ఎంత చిల్లరగా ఉంటుంది, అవునా కాదా? చాలా చవకగా ఉంటుంది అది. You have your own individuality. అంతే, that is there. So we need not admit all the time what we are. Okay. That is what I mean. అంతే, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అలాగా ఇప్పుడు ఆయన నాకు సమాధి మీద కనిపించి వెంటనే చెప్పారు, ఎందుకంటే నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి. ధ్యానంలో సమాధి మీద కనిపించారని చెప్పాను. ఆయన చాలా యంగ్గా ఉన్నాడు, నల్ల గడ్డ ఉంది, నల్ల జుట్టు ఉంది, బాగా కర్లీ హెయిర్ ఉంది, బట్టలు ఏం లేవు, గోచి ఒకటి పెట్టుకున్నాడు అంతే. అచ్చు రమణ మహర్షి ఎలా కూర్చున్నాడో అలా కూర్చున్నాడు ఆయన. నేను చూసుకుంటున్నాను, నన్ను చూసుకోవడానికే ఈయన పెట్టారు. దట్ ఈస్ వాట్ ఈస్ రియల్ సేవ. ఇదే అందరికీ చెప్పుకుంటూ పోతాడా, నేను ఈయన చూసుకోవడానికి ఉన్నాను. అంటే అసలు ఆయన చూసుకున్న సంగతి మీకు ధ్యానంలో 10 నిమిషాల తర్వాత వేగ్గా కనిపించాక. ఓకే. అంటే మేడం ఇందులో చాలా మెసేజ్లు ఉన్నాయి మేడం, కంప్లీట్ మీ ఒక చెప్పిన దాని నుంచి కూడా. సార్ ఒక గురువు గారు సాధనలోకి గారు, అండ్ ఆయనకి మీరు మొదట్లో మెడిటేషన్ గురించి తెలియకపోయినా మీరు సేవ చేశారు.
మీ సార్తో పాటు Yes, మీరు ఎస్ పరిణిత అక్క కూడా ఎస్ ఇద్దరు ఎస్ వెళ్ళడం అక్కడ నుంచి కూడా మీ ఆ సేవాభావం అనేది మీకు ఎస్ ఉంది. అప్పటికి మీరు మెడిటేషన్ రాకపోయినా కూడా యూఆర్ కంప్లీట్లీ డివోషనల్గా ఆయనకి 100% సర్వీస్ ఎస్ అనేది మీరు అక్కడ ఇచ్చారు. ఒక మొత్తం ఫుడ్ సర్వ్ చేయడం కానీ ఇద్దరు పినాకపాణి ఒకరు, సదానందయ్య ఒకరు. ఈయన సంగీతం మాస్టరు గురువు గారు, ఈయన ఆధ్యాత్మిక గురువు గారు. ఇద్దరికి కూడా భోజనం తీసుకెళ్లేదాన్ని, చేసేదాన్ని. సో ఇది సో అక్కడ నుంచి మేడం మీరు అన్నదానం అనేది అక్కడ స్టార్ట్ చేసినా కూడా కంప్లీట్గా మీ కర్వ్ కంప్లీట్గా ఆ ప్లేస్లో సదానందయ్య గారి యొక్క ఆశ్రమంలో నిత్యాన్నదానం ఫుల్ ఫ్లెజ్డ్గా ఎస్ చేసేదాకా వెళ్ళిపోయింది. ఫస్ట్లో కొద్దిగా మీరు అవును అవును చిన్న చిన్న టిఫిన్ బాక్స్లు అట్లాగా చేసినా సరే అది కంప్లీట్గా ఒక 100% నెక్స్ట్ లెవెల్. ఎస్ ఎస్ మనం ఇంకా చాలా చోట్ల నిత్యాన్నదానం అంటే కొన్ని పర్టికులర్ టైమింగ్స్ వరకే. ఎస్ ఎస్ ఇది మటుకు 24/7 24/7. అండ్ అదొక గ్రేట్ మెసేజ్ మేడం. అంటే అన్నదానం అనేది ఇంకా దాని మించింది లేదు, ఇంకా దాని మించి లేదు. అది ఇంకా ఎవరెస్ట్ అది. అదంతా తెలియకుండా చేసాం. ఇది దాని మించింది లేదు అనే సంగతి కూడా మాకు తెలియదు ఆ టైంలో. అది గ్రేట్ లెసన్ మేడం. అంటే ఒక ప్రతి ఒక్క ఒక ఆశ్రమం దగ్గర దాని ఇంపార్టెన్స్ ఏంటనేది మీరు చేసి చూపించేస్తారు అక్కడ. అదొక ఒక ఎగ్జాంపుల్గా. ఎస్ అండ్ ఇంకొకటి అక్కడ చేయాలనుకున్న తపన మీరు అక్కడ 90స్లోనే చేయాలనుకున్న ఒక తపనని ఏమాత్రం అక్కడ మీ మనసులో నుంచి తీసేయకుండా అది జరిగే వరకు అది అలాగా ఫ్రెష్గా పెట్టుకుని ఉన్నారు మేడం. ఎస్ అన్ని ఇయర్స్ ఒక చేయాలన్న తపన కంటిన్యూ చేయడం అనేది చాలా టఫ్ మేడం. చాలా కష్టం. అంటే ఆ యొక్క థాట్ని మెయింటైన్ చేయడం అన్ని సంవత్సరాలు కరెక్టే. అదే ఒక గ్రేట్ మెసేజ్. ఎస్ అంటే మనం ఒకటి అనుకున్నప్పుడు దాని సార్ చెప్తారు కదా మేడం, సంకల్పం చేసినప్పుడు దాని పక్కనే మళ్ళీ వికల్పం ఉండకూడదు. అసలు మీరు దానికి ఏ మాత్రం లేకుండా 90స్లో అంటే దాని యొక్క ల్యాండ్ వాల్యూ ఆ టైంలో అంత విత్తనం వేసాను అనుకో, అది జరిగే వరకు మీరు నిల్చొని ఉన్నారు ఆ థాట్లో. అండ్ అది ఈరోజు ఒక గొప్ప ఆశ్రమంగా వచ్చింది. అంటే ఎస్పెషల్లీ సో పత్రి సార్ గురువుగారికి ఒక అక్కడ సమాధి ప్లేస్లో అలాంటి ఒక ఆశ్రమం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆయన గురువు గారు కదా, ఆయనకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాం? అండ్ అట్ ద మోస్ట్ ఇప్పుడు పోస్టులు అంటావా, చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టీలు, ఇవన్నీ పేరుకి మాత్రమే. ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ అంతే. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ సలహాలు చెప్పింది లేదు, చేసింది లేదు. అంతా ఆయనే చూసుకోవాలి. రఘునాథ్ రెడ్డి చూసుకుంటున్నాడు. నేను ఎప్పుడు ఇది ఎందుకు ఇలా చేసావని పాపం ఆయనే మర్యాదగా నన్ను అడుగుతాడు, ఇది చేయనా అమ్మా అని. కానీ నాకు అక్కర్లే, నువ్వు ఏది చేసినా అది కరెక్టే అంటాను. ఓకే, అది ఆ నమ్మకం. నేను చైర్మన్ కదా, నాకు చెప్పకుండా చేయకూడదు ఏంటి? చేయాలి కదా, నాకు చెప్పాలి కదా. ఇవేమి నాకు అనిపించవు. ఎప్పుడన్నా నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు చెప్తారే తప్ప అదర్వైజ్ దే వోంట్ ఇన్ఫార్మ్. ఓకే, అది కూడా వాళ్ళు చేస్తున్నాము ఇలాగా అని చెప్పి చేస్తారు. అంత కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో వాళ్ళు నిజంగా రంగనాథ్ రెడ్డి ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ పర్సన్. అండ్ ఆల్సో సత్యం అండ్ వెంకటేశ్వర్లు వీళ్ళంతా ఉన్నారు కదా, ప్రసాద్ కానీ, వీళ్ళంతా కంప్లీట్లీ డెడికేటెడ్. ఓకే. అండ్ ఇక్కడ ఈ మెడిటేషన్లో వచ్చిన ఆ మాస్టర్ది కూడా చాలా బాగుంటుంది మేడం కదా, సూపర్. ఆయన కంప్లీట్గా అది ఎలా ఉండిందంటే మీరు వెయిట్ చేసిన దానికి మీ సంకల్పాన్ని అన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసిన దానికి ఆయన దాన్ని గుర్తించడం, అంటే
మీరు అనుకున్న కాయని ఇప్పుడు పండేదన్న అంటే దాన్ని గుర్తించడం అనేది ఎస్, అది హైలైట్. ఆయన నాకు చెప్పడం అంటే దానిలో చాలా మీనింగ్ ఉంది. ఎందుకంటే నువ్వు ఇంత వెయిట్ చేసావు కాబట్టి నీకు ఇది జరుగుతుంది, అందుకని కనపడ్డాడు ఆయన. నా తపన వల్ల కనపడ్డాడు ఆయన. ఓకే, లేకపోతే కనపడరు, మాస్టర్స్ కనపడరు అంత ఈజీగా. అండ్ ఇంకా వెయిట్ చేయడం, మీరు వెయిట్ చేయడం, ఒక చెప్పారు కదా 15 minutes మెడిటేషన్ చేసే వరకు ఆయన వెయిట్ చేశారు కమ్యూనికేట్ చేసేదానికి. అది ఆల్సో ఎస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మేడం వికాస్. అండ్ గురువుగారికి అక్కడ సేవ చేయడంలో ఆయన కంప్లీట్ అక్కడ నిల్చోవడం, యా, అంటే దట్ ఈస్ ద రియల్ సర్వీస్. దట్ ఈస్ ద రియల్ సర్వీస్. ఆ పాయింట్ కూడా చాలా బాగుంది ఈరోజు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అది విన్నాక అనిపించింది అనమాట, సేవ చేస్తున్నాము, నేను ఇన్నేళ్ళు చేస్తున్నా అన్నేళ్ళు చేస్తున్నా అని చెప్పేవాళ్ళని చూస్తే నవ్వుకుంటాను. ఓకే, ఇప్పుడు చేసేవాళ్ళ సేవ ఏంటి, ఇక్కడ ఫ్లైట్ ఎక్కించి అక్కడ దింపడం మాత్రమే. దట్ ఈజ్ సేవ. అక్కడ దింపి ఇంకో ఎవరింట్లోనో దింపేసి వాళ్ళ టికానా వాళ్ళు చూసుకోవడం, దట్ ఈజ్ సేవ. సేవ మీనింగ్స్ దట్ నవడేస్ కొత్త వర్షన్ అనమాట ఇది సేవకి. దిస్ ఈజ్ ఓపెన్ టాక్, దట్స్ వై ఐఎమ్ టాకింగ్. బాగుంది మేడం ఈరోజు. బాగుందా లేదా? బాగుంది, సూపర్గా ఉంది. యా, అన్ని ఏరియాస్ టచ్ చేశారు. యా, అన్ని ఏరియాస్ టచ్ చేయాలనే ఉంది నాకు. యా, బికాజ్ యువర్ దిస్ ఇస్ కంప్లీట్ యువర్ యా, ఎక్స్ప్రెషన్ మేడం. ఎస్. ఇప్పుడు నా ఫీలింగ్స్ నేను చెప్పుకోవాలి కదా. యా, అందులో నుంచే నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నా ఫీలింగ్స్ అవి కొన్ని ఫీలింగ్స్ ఎలా హర్ట్ అవుతాయంటే వీళ్ళు చేసే పనుల వల్ల చాలా హర్ట్ అవుతాయి. ఓకే, మొన్న రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాను కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. సో ఇలాంటివి ఎందుకు చేస్తారు? దీన్ని సేవ పేరు మీద ఎందుకు పెడతారు? ఆ సేవ అనే పేరు ఎందుకు ఇస్తారు? నేమ్ ఎందుకు ఇస్తారు? సో 2 services నందవరం ప్రాజెక్ట్ అనేది ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. బీ దేర్ ఆల్ ద టైమ్, 24 hours బీ దేర్. ఆయన మంచినీళ్ళు అడిగితే రెడీగా ఉండు మంచినీళ్ళు ఇవ్వడానికి. రాత్రంతా నిద్రపోకు, ఆయనతో ఉండు. ఆయన కాళ్ళు పట్ట మసాజ్ చేయాలంటే ఎవరూ లేనప్పుడు మసాజ్ చెయ్యి. దట్ ఈజ్ సేవ. ఇప్పటికన్నా తెలుసుకుంటే బాగుంటుంది, ఇంత చెప్పాకైనా కూడా. డెఫినెట్లీ మేడం. లేదు అంటే చక్కగా ఇంకోళ్ళకి ఛాన్స్ ఇవ్వండి చేయడానికి. అవన్నీ నేను చేయలేను అనుకున్నప్పుడు ఇంకోళ్ళకి ఛాన్స్ ఇవ్వండి చేయడానికి. ఓకే, దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్. సో ఈ నందవరం ప్రాజెక్ట్లో మీ యొక్క రోల్ కానీ అంతా కూడా ఇట్స్ స్పాన్ ఆఫ్ 30 years అని చెప్పొచ్చు మేడం. స్పాన్ ఆఫ్ 30 years. మీ థాట్. ఎస్. అంటే చాలా ప్రాజెక్ట్స్ మధ్యలో ఆఫ్టర్ 10 years 20 years అలాగా మొదలైనవి. బట్ ఈ ప్రాజెక్ట్ మీకు 30 yearsగా ఎస్ కంటిన్యూ అవుతూ మేనిఫెస్ట్ అయినప్పుడు దాని యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఉంటుంది. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మా ఇప్పటికైంది అని, ఇప్పుడు కరెక్ట్ అయింది అనిపించింది. ఓకే, ద మెంబర్స్ ఆఫ్ ద ట్రస్ట్ వర్ సో సిన్సియర్ అండ్ డెడికేటెడ్ టువర్డ్స్ సదానంద యోగి అండ్ ఆల్సో పత్రి సార్. యా, అది కావాలి నాకు. సో తొందరలోనే మేడం ఖచ్చితంగా పిరమిడ్ కూడా వచ్చేస్తుంది అక్కడ ఆ సమాధి దగ్గర. సో ఆ టైం ఖచ్చితంగా దగ్గరలోనే ఉంటుంది మనకి. సో ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ మీరు ఎక్స్ప్రెస్ చేసేసారు. మన
యూనివర్స్కి ఆ మెసేజ్ వాళ్ళు వెళ్ళిపోయింది. అన్ని ఎక్స్ప్రెషన్స్ అయిపోయి ద మెసేజ్ has gone to the యూనివర్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 79th ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క గొప్ప కళ నందవరంలో పత్రి సార్ యొక్క గురువు గారు సదానంద యోగి మాస్టర్ గారు అక్కడ ఆ సమాధి యొక్క క్షేత్రంలో నిత్య అన్నదానం అండ్ ఎంతో గొప్ప శక్తి క్షేత్రం అక్కడ ఏర్పాటు చేయడంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ఇందులో నుంచి మనకు నేర్చుకోవాల్సిన అంశాలు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఎటువంటి ఒక పని తలపెట్టినప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా సరే వాటిపైన ఆ ఒక సంకల్ప బలం అంతా కూడా ఉండాలి. ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అవుతుందన్న ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఈరోజు ఈ యొక్క నందవరం ప్రాజెక్ట్తో మేడం గారికి ఉన్న ఒక అనుబంధం, ఒక అనుభవాలు ఈరోజు మన అందరితో కూడా చాలా డీటెయిల్గా పంచుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీ యొక్క ప్రాంతాల్లో ఎటువంటి ధ్యాన కార్యక్రమం కానీ ఒక పిరమిడ్ ప్రాజెక్ట్ కానీ ఇంతే పట్టుదలగా చేస్తూ ఈ ధ్యానానుభవాలు వింటూ ఒక ధ్యానం ద్వారా మీ యొక్క సంకల్ప శక్తిని పెంచుకొని ఈ యొక్క పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్లో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమం టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్కి ఇంత బాగా ఆదరిస్తున్న స్వర్ణామృత ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.